ద్వాదశ రాశి ఫలితాల కార్యక్రమంలో ఈ రోజైన తులారాశి వారి ఫలితాన్ని చర్చించుకుందాం. 50 నామాక్షరాల్లో మొదటి అక్షరం రా, రీ, రూ, రే, రోత, తీ, తూ, తే అనే 9 అక్షరాలతో ప్రారంభమవుతాయో వారికి తులారాశి సంచరిస్తుంది. వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి నరదోష ఎక్కువగా ఉంటుంది. పట్టిందన్న బంగారం అన్నట్టు ఉంటుంది. 2-3 రకాలుగా ధనాదాయం చేతికందుచుండును. వృత్తి వ్యాపారంలో రాణించుట తప్పనిసరి. ఫైనాన్స్, షేర్లు వ్యవహారంలో పరిష్కరించుటలోనూ విశేష బుద్ధి చేయకూడను. అన్ని రంగంలో వారు పైకొచ్చుట, భూగృహాదులు కొనుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట జరుగును. వాహనం కొంటారు. వివాహాది శుభకార్యంలో నెరవేరును. బంధుమిత్రులు కలియుట, కుటుంబ సౌఖ్యం, గౌరవ మర్యాదలు పొందుట, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, విదేశములకు వెళ్ళుట జరుగును. మానసిక ప్రశాంతత కలుగును. విద్యార్థులకు పరీక్షల్లో అనుకూలమైన ర్యాంక్ వచ్చి రీసెర్చ్ ఇంజనీరింగ్ వీళ్ళు వారు పై చోట్లకు వెళ్ళి పనిచేయట జరుగును. అచ్చట గొప్ప పేరు ప్రఖ్యాతులు లాభం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, అనుకూల ప్రదేశంలోకి బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేయ వారికి స్థిరత్వం ఏర్పడును. క్యాంపస్ పరీక్షల్లో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి విశేష లబ్ధి చేకూరును. రుణాలు తీర్చివేస్తారు. పండ్ల తోటలు, చెరువులు, రొయ్యలు, చేపలు ఉత్పత్తి చేయవారికి అధిక ఆదాయం చేకూరుతుంది. ఈ రాశి వారు నరదోష నివారణ యంత్రాన్ని ఎందుకు పూజించుకుంటా, రక్షను రామరక్ష స్తోత్రాన్ని చదువుకుంటా, ఇంకయు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళుట, ఆంజనేయ స్వామికి తామబాగులతో అర్చన చేయట మంచిది.